హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఒక స్పెషల్ డిజర్ట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన క్రీమీ చీజీ కునాఫా. ఈ రెసిపీ ఆరిజిన్ వచ్చేసి అరబ్ కంట్రీస్ అండి. అయితే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో సిటీస్లో కూడా బాగా ఫేమస్ అవుతుంది. ఈ కునాఫా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. లోపల క్రీమీగా, పైన క్రంచీగా, రిచ్ షుగర్ సిరప్తో జ్యూసీగా ఉంటుంది. ఈ స్పెషల్ ఇఫ్తార్ టైంలో అంటే రంజాన్ టైంలో బాగా ఎక్కువగా చేసుకునే రెసిపీ. అయితే ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రీమీ చీజీ కునాఫాని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కునాఫా తయారు చేసుకోవడానికి ఫస్ట్ దీనికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా అండి. సన్న సేమియా ఉంటుంది కదా, అది కునాఫా సేమియా అని చెప్పేసి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఈ సేమియాని సన్నగా నలుపుకోవాలండి. చేయితో ఇలా బాగా స్మాష్ చేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 150 గ్రాముల సేమియా తీసుకుంటున్నాను. సేమియాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల దాకా మెల్టెడ్ బటర్ని వేసి బాగా కలపండి. ప్రతి ఒక్క సేమియాకి బటర్ అనేది బాగా అంటాలన్నమాట. అలా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియాని వాడాను. మీకు రోస్ట్ చేసుకున్న సేమియా దొరకకపోతే నార్మల్ సేమియా ఉంటుంది కదా, అది కూడా వాడవచ్చు. ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల వరకు పాలు పోసుకోండి. ఈ పాలు అనేది ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోండి. ఆ తర్వాత వీటిని ఉండలు లేకుండా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇవి కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అందుబాటులో లేకపోతే మిల్క్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల క్రీమీ టెక్స్చర్ అనేది పెరుగుతుంది. తర్వాత ఇందులో కట్ చేసుకున్న చీజ్ని కూడా వేసుకొని చీజ్ అంతా కరిగే వరకు ఉండలు లేకుండా గరిటెతో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత 5 మినిట్స్కి ఇలా కన్సిస్టెన్సీ అనేది తిక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మాత్రమే చల్లారనివ్వాలి, లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పంచదార వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా వేసుకొని షుగర్ మొత్తం కరిగాక ఈ సిరప్ని కాస్త మరిగించాలి. మనకి గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుంది, స్టిక్కీగా, అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ మరీ తీగపాకం వచ్చేంత వరకు ఉంచకూడదు, అలాగే మరీ పలచగా కూడా ఉంచకూడదు. ఇలా నార్మల్గా పాకం వస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులో చుట్టూ బటర్ రాసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి. బటర్ అనేది ఇందులో ఎక్కువగానే అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే ఈ ప్యాన్లోనే మనం కునాఫాని తయారు చేసుకుంటాం కాబట్టి బటర్ అనేది ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఈ ప్యాన్లో మనం ముందుగా బటర్ వేసి కలుపుకున్న సేమియా మిశ్రమాన్ని కూడా ఇందులో చుట్టూ రౌండ్గా వచ్చే విధంగా వేసుకోవాలి. ఇలా సేమియా మొత్తాన్ని గుండ్రంగా వేసుకున్న తర్వాత దీనిని నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అంచుల వెంబడి ఇలా గరిటెతో అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనికోసం మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని కూడా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఈ క్రీమ్ మొత్తాన్ని మనం ఎలా సేమియా గుండ్రంగా వేసుకున్నామో
అదేవిధంగా దీనిని పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మరలా దీని మీద మిగిలిన సేమ్యాన్ని కూడా గుండ్రంగా వేసుకుంటూ ఒకసారి ప్రెస్ చేసుకుంటూ చుట్టూ కవర్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కవర్ చేసుకున్న తర్వాత అంచుల వెంబడి మరలా ఒకసారి అడ్జస్ట్ చేసుకొని 2 మినిట్స్ మాత్రమే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఆల్రెడీ రోస్ట్ అయిన సేమ్యా కాబట్టి ఎక్కువగా ఉడికించవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు నార్మల్ సేమ్యా తీసుకుంటే ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఈ ప్యాన్ మీద ఒక ప్లేట్ని బొర్లించి ఆ ప్లేట్ సహాయంతో ఆ కునాఫాని మరొక వైపుకు తిప్పుకోండి. ఇలా కునాఫాని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అంచుల వెంబడి మరలా గుండ్రంగా అడ్జస్ట్ చేసుకొని దీని మీద కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని చుట్టూ వేసుకోవాలి. దీనిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, పిస్తా, బాదం ఏదైనా వేసుకోవచ్చు. ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ని కూడా ఇలా చుట్టూ మరియు మధ్యలో వేసుకుంటూ ఉండాలి. ఈ కునాఫా అనేది వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుందండి. మీరు ఇది చల్లారాక తినాలంటే దీంట్లో ఉన్న చీజ్ ఫ్లేవర్ అంతా పోతుంది. సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకొని స్పూన్తో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.